ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. జూలై 4. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనం. ఎదురు తెన్నులు అనే తన చిన్న పుస్తకంలో ఆడమ్ స్లోమన్ ఒక దర్శనం గురించి వ్రాస్తాడు. దానిలో అతడు దేవుని పరలోకపు ధనాగారాలన్నింటినీ చూస్తూ వెళ్తుంటాడు. ఎన్నెన్నో చిత్ర విచిత్ర వస్తువులు అతనికి కనిపిస్తుంటాయి. ఒకచోట ఆలస్యంగా అందే ఆశీర్వాదాల ఆఫీసు అతనికి కనిపిస్తుంది. అక్కడ ఎన్నో ప్రార్థనలకు జవాబుగా ఎన్నెన్నో దీవెనలు పేర్చబడి ఉన్నాయి. దేవుడు సరైన సమయం వచ్చినప్పుడు వాటిని బయటికి పంపిస్తూ ఉంటాడన్నమాట. పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ ఆలస్యం బాగా అర్థమవుతూ ఉంటుంది. ఆలస్యం కావడం అంటే అసలు పెన్షన్ రాదని అర్థం కాదు. ఆలస్యం అంటే నిరాకరణ ఎంత మాత్రమూ కాదు. ఈ ఆలస్యపు ఆశీర్వాదాల ఆఫీసు మేనేజర్ గారి ప్రేమ, జ్ఞానం మితిలేనివి. అవి మన ఊహకు అందవు. మనుషులు కృప పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలని చూస్తారు. దేవుడైతే అది పరిపక్వమయ్యేదాకా కోసుకొనివ్వడు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మీ కష్టకాలంలో మిమ్మల్ని కనిపెట్టి చూస్తున్నాడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఒక్క శ్రమ కూడా ఆయన మీ మీదకు రానియడు. నీకు నిప్పంటుకుంటే నీలోని పనికి మాలిన చెత్త అంతా కాలిపోయేదాకా చూస్తాడు. ఆ పైన ఆశ్చర్యంగా నిన్ను కాపాడుతాడు. ఆయన ప్రేమను శంకించి ఆయన పరితాపానికి గురి చేయకండి. మీ తలలు పైకెత్తి మీకు రాబోతున్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ను కీర్తించి గణపరచండి. మీ విశ్వాసానికి పరీక్షగా నిలిచిన ఆలస్యం వల్ల మీకు శ్రేష్టమైన బహుమానం దొరుకుతుంది. అల్ప విశ్వాసమా, దేవుడు నిన్నెప్పుడు నిరాశపరిచాడు? మబ్బులు పట్టి చీకటి కమ్మినప్పుడు మర్చిపోతావు. పూర్తిగా మర్చిపోతావు ఆయన నిన్ను విడిపించాడని, నీ దారి బాగు చేశాడని, మేఘాల మీద తన ఎండను కుమ్మరించాడని, నీ రాత్రిని పగలుగా మార్చాడని. ఇప్పటిదాకా సహాయపడ్డవాడు ఇకపై ఎందుకు విడనాడతాడు? బేదడిన నీ గుండెను చూస్తే ఎంత బాధపడతాడు దేవుడు. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు, సందేహించకెప్పుడు. గతంలో నీవు నమ్మినవాడు మారలేదు, నేడు ఉన్నాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.